సంక్రాంతికి ఈ వైకుంఠంలో మా ప్రసాద్ ఐమాక్స్ వైకుంఠంలో సినిమాకి వస్తాం. ఈసారి ఈ వైకుంఠంలో మన మెగాస్టార్ చిరంజీవి గారు మా మనశంకర్ వరప్రసాద్ గారు సినిమా చూడడం జరిగింది. అన్న ఏం చెప్పాలన్న, మెగాస్టార్ చిరంజీవి గారి గురించి ఏం చెప్పాలి? 1970s స్టార్ట్ చేశారన్న, సారికి 70s వచ్చాయి, అయినా అదే డాన్సు, అదే గ్రేసు, అదే స్టైలు, అదే బ్రేసు, అదే స్వాగు. అసలు హుక్ స్టెప్ అంటున్నారు కదన్నా, అసలు హుక్ స్టెప్ కనిపెట్టింది ఎవరన్నా టాలీవుడ్లో? హుక్ స్టెప్ కనిపెట్టింది ఎవరన్నా టాలీవుడ్లో? హుక్ స్టెప్కి హెడ్ మాస్టర్ అన్న మెగాస్టార్ చిరంజీవి గారు. అలాంటి హుక్ స్టెప్లు ఆడేస్తే జనాలు అందరూ కేరింతల్లో హ్యాపీగా ఉన్నారు. మొత్తం వెంకటేష్ గారి కాంబో, చిరంజీవి గారి కాంబో బ్రోమాన్స్ లాగా అద్భుతం. మళ్ళీ ఈసారి సంక్రాంతి పండుగ కూడా మన హిట్ మెషిన్ అనిల్ రావుపూడి గారు కొట్టేశారు. దొరుకుతాడు అన్నారు కానీ అనిల్ రావుపూడి గారు దొరకలేదు, చిత్త కొట్టేశారు. సూపర్ డూపర్ హిట్ అనమాట. సినిమాకి వెళ్ళామన్నా, కూర్చున్నామన్నా, చిరంజీవి గారు నవ్వారు, మేము నవ్వినాం. చిరంజీవి గారు ఏడ్చారు, మేము ఏడ్చినాం. చిరంజీవి గారు డాన్స్ చేశారు, మేము ఎగిరాం. చిరంజీవి గారిని ఫైట్ చేశారు, మేము మంచిగా ఎంటర్టైన్ అయ్యాం. అంటే చిరంజీవి గారు సినిమాలో ఏది కావాలంటే కంప్లీట్. అంటే అతను ఎందుకు 4 decades నుంచి నెంబర్ 1 హీరోగా ఉన్నారంటే ఇదే అన్న. డాన్స్ వేణుమా డాన్స్ ఇరుక్కు, ఫైట్స్ వేణుమా ఫైట్స్ ఇరుక్కు, కామెడీ వేణుమా కామెడీ ఇరుక్కు, ఎమోషన్ వేణుమా ఎమోషన్ ఇరుక్కు. కంప్లీట్ అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్. అందరూ బాస్ ఈజ్ బ్యాక్ అంటున్నారు. అసలు బాస్ ఈజ్ బ్యాక్ ఏంటన్నా? బాస్ అంటే అందరూ వెనకాలే, బాస్ కంటే అందరూ బ్యాకే. అది